నేను ఇక్కడ ఒక 2 గంటలు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేసుకున్న అమ్మవారి చేత విజయదుర్గ కట్టమ్మ తల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి, బెల్కంపేట ఎల్లమ్మ దగ్గర కూడా చేశాను. తర్వాత 3 గుళ్ళు ఉన్నాయి ఇక్కడ అమ్మవారి గుడి 3, కలకత్తా కాళీమాత, మేము ముత్యాలమ్మ తల్లి, కనకదుర్గమ్మ తల్లి, ఇక్కడ 3 గుడి. తర్వాత కాశీ విశ్వనాథ్ ఉంది. తర్వాత ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ ఉంది. ఇక్కడ సాయిబాబు మల్కాజ్గిరి, అక్కడ అన్నదానం అయితే గురువారం, శనివారం వెంకటేశ్వర గుడి, శుక్రవారం 3 గుండ్లు అక్కడికి వెళ్ళి అన్నదానం చేస్తాం. సేవ ఏదో సేవ, నీళ్ళు పెట్టాం, అన్నం పెడతాం, కూర వేయటం, ఏదో ఒకటి సేవ చేసుకుంటాను. లాస్ట్లో కొంచెం మిగిలితే తింటా, లేకపోతే వచ్చి ఇంటికాడ తింటా. అది నా సేవ. ఎక్కడైతే భక్తులు ప్రసాదం పెడతాం, సేవ చేయటం, పెద్దవాళ్ళకి లీవర్ వాళ్ళు తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి కూర్చోబెడతాం, కుర్చీలు వేయటం, వండాలి సేవ. అమ్మ నాది 65 ఏళ్ళు, నాది 65 ఏళ్ళు. వీళ్ళకి సేవ చేయటం అంటే మానవ సేవే మాధవ సేవ. అలాంటిది చేసుకున్నారు. పెద్ద పెద్దలను ఒప్పుకున్నారు. బాలలింగం సారు, గోపాల్ యాదవ్ గారు, లక్ష్మణ్ యాదవ్ గారు, కిషోర్ కుమార్ గారు, వీళ్ళంతా నాకు సహకరించి నువ్వు చేసుకోరా మంచిగా ఉంటుంది, కానీ డబ్బులు ఏమి తీసుకోవద్దు. ఇక మా అయ్యగారు మా చిరంజీవి అయ్యగారు డాక్టర్ చదివి ఆయన పంతులు చేస్తారు. ఆయన ఎంత ఇగో అమ్మ నా భార్య గారు అందరూ షుగర్ వస్తే ఇమ్మీడియట్గా ఫోన్ 1500 చేశారు. తప్పేం లేదు, మంచి పని చెప్తున్నా. నేను మంచి చెప్పాను, నాకు చేశారు కాబట్టి చెప్తున్నా. నాకు చెప్పు నేనేం చేయలే, నేను చెప్పలే అని పేరు, మీరు చేశారు కాబట్టి నేను చెప్తున్నా. అలాగే రామరాజు గారికి, మా శివశక్తి అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా నమస్కారము. మొన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్ చాలా ఘోరమైన ఇన్సిడెంట్. నేను కూడా ఆ రోజు రాత్రి 11 గంటలకు వచ్చి ఉన్నాను. అందరూ కూడా హిందువుల మనోభావాలని ఇట్లా దెబ్బతీసే విధంగా చేసిన పరిస్థితికి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా జాగరణ అయ్యారు. ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరు కూడా, నేను కూడా చెప్తున్నాను యాజ్ ఎ కార్పొరేటర్, వినాయక్ నగర్ డివిజన్ కార్పొరేటర్గా నేను కూడా చెప్తున్నా, ఇక్కడ ముస్లిమ్స్, నేను ఆ రోజు పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడాను, ముస్లిమ్స్ వాళ్ళవి ఎక్కడ కూడా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ దేవుడు గుడి పరిసరాల్లో వాళ్ళు ఏమి అమ్మకూడదని చెప్పాను. అండ్ తప్పకుండా అది మనం పాటిస్తాం. అండ్ మన శివశక్తులు వచ్చి ఈరోజు మనకి మద్దతు తెలుపుతూ వాళ్ళు రేపు పెద్ద ఎత్తున బోనాలు తీస్తామని చెప్తున్నారు. మేమందరం కూడా కోఆపరేట్ చేస్తామమ్మా మీతోని. నేను అట్లనే మన ఎంపీ ఈటెల రాజేందర్ గారిని కూడా రేపు రమ్మనమని అడుగుతాను. యాక్చువల్గా ఆయన ఈరోజు పూజలు చేస్తానికి వస్తా అంటున్నారు, మీరు రేపు చేస్తున్నారు కాబట్టి ఆయనను రేపు రమ్మని చెప్తాం. మీరు ఎన్ని గంటలకు చేస్తారో నేను ఆయనకు ఫోన్ చేసి తప్పకుండా ఆయన రావాలి అని ఈటెల రాజేందర్ గారు కూడా చెప్తాను. అండ్ మేమందరం కూడా ఇక్కడ తప్పకుండా కాన్షియస్గా ఉండి ఇప్పటి నుంచి ఇటువంటివి జరగకుండా చూస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఇంటి దగ్గర కానీ ఇట్లా కుప్పలు పోసి పువ్వులు అమ్మేదంతా వాళ్ళ దగ్గర కొని మనం తీసుకొచ్చి దేవుళ్ళకి పెట్టడం ఏంటి? కావాలంటే మన ఇళ్లలోనే ఒక్కొక్క మొక్క పెట్టుకుందాం, ఒక గన్నేరు మొక్కనో ఒక ఏదో ఒక చిన్న చెట్టు పెట్టుకుంటే మనకు 4-5 పువ్వులు వస్తాయి, అవే దేవుడికి పెట్టి చేసుకుందాం. వాళ్ళ దగ్గర తీసుకోవద్దు, అసలు పువ్వులు కానీ కొబ్బరికాయలు కానీ తీసుకోవద్దని చెప్పి మనవి చేసుకుంటున్నాను. గట్ట మైసమ్మకి, గట్ట మైసమ్మ తల్లికి. ఇప్పుడు ఈ ఆదివారము 11 గంటలకు నేరేడుమెట్టు ఎక్స్ రోడ్ నుంచి మిర్జాలు కూడా మొత్తం ఆనంద్ బాగు, అక్కడ గౌతమ్ నగర్ నుంచి ఆనంద్ బాగు వరకు ఒక వేలాది స్కూటర్లతో, ఒక 1000 స్కూటర్లకు 2000 స్కూటర్లకు కూడా తక్కువ కాకుండా అంత పెద్దగా ఈ హిందూ శక్తి బజరంగ్ దళ్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఇలాంటి జోగినీలు వీళ్ళందరి యొక్క మద్దతుతోని పెద్ద స్కూటర్ ర్యాలీ ఆదివారం నాడు మల్కాజిగిరిలో హిందూ శక్తి బల ప్రదర్శన చేపట్టబోతున్నది. కాబట్టి దీన్ని ఇప్పుడే ఆ విశ్వ హిందూ పరిషత్ నాయకులు, బజరంగ్ దళ్ వాళ్ళు, అదేవిధంగా మేమందరం కూడా ఈ దేవాలయంలో దీనికి నేను ఫౌండర్ని, ఈ దేవాలయం జరిగిన సంఘటనని మళ్ళీ ఏ దేవాలయంలో కూడా జరగకుండా ఉండాలని మల్కాజిగిరిలో మనము కోఆపరేటివ్గా హిందూ శక్తి అంతా నిలబడాలన్న ఉద్దేశం చేత మరి ఆదివారం రోజు నేరేడుమెట్టు ఎక్స్ రోడ్ నుంచి ఇదంతా ప్రదర్శన జరుగుతుందని మేము డిక్లేర్ చేస్తూ ఉన్నాము. ఇటువంటి శక్తులకు అరబ్ కంట్రీలో వాళ్ళు ఏ చట్టాలు అయితే వాళ్ళే పెట్టినారో అదే చట్టాలను మన హిందూ దేశంలో, భారతదేశంలో మనం ఎందుకు పెట్టకూడదు? పెట్టి ఇటువంటి అన్య మతస్థులు ఏవైతే తప్పులు చేస్తున్నారో అటువంటి వారికి ఉరిశిక్షలే ఖాయము, అది చెయ్యాలా అని చెప్పేసి ఇక్కడి నుంచి మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతున్నది. హిందువులు ఏ తప్పు చేయరు. హిందువులు ఎవరి అన్యమతస్తుల మీదకి, ఎక్కడ ఏ చెట్టుల మీదకి, ఏ వాళ్ళ యొక్క దర్గాల మీదకి, ఎక్కడ మసీదుల మీదకి ఎవరు హిందూ శక్తి ఎవరు కూడా ఎక్కడ పోయిన ఏ జాడలాలు కూడా లేవు. పోరు కూడా అలాంటి యొక్క గైడ్ లైన్స్ మా హిందువుల దగ్గర హిందూ శక్తి ఇవ్వదు. అది ఇస్తే వాడికి కూడా అంతతో సమానంగా
మా వాళ్ళకు కూడా శిక్షలు అనుభవిస్తారు. అటువంటిది మా దగ్గర అటువంటి విషయాలు మా దగ్గర లేవు. హిందువులు చేయరు కాబట్టి చేసే వాళ్ళకు మాత్రం ఏదైతుందో అరబ్ చట్టాలనే తీసుకురావాలి అని చెప్పేసి మోదీ ప్రభుత్వానికి కానీ మేమంతా కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. రేపు రావాలి. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగొద్దంటే చట్టాలు రావాలి, శిక్షలు జరగాలి. అలా జరుగుతూనే వీళ్ళు చక్కగా అవుతారు. హిందూ సమాజము రేపు బతకడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆదివారం రోజు మాత్రం ఒక పెద్ద బైక్ ర్యాలీ ఉంటుంది. మొత్తం మల్కాజిగిరిలా ఒక హిందూ శక్తి ఏంటి అనేది నిరూపించబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. నమస్తే అండి. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను మీ జోగిని అనురాధ. ఈ సఫీల్గూడ కట్టమైసమ్మ తల్లికి ఇటువంటి పరిస్థితి సంఘటన జరిగినందుకు చాలా బాధాకరంగా ఉంది. మేము రేపు కూడా పెద్ద ఎత్తున బోనాలు అమ్మవారికి కూడా సమర్పించుకుంటున్నాము. అమ్మవారికి చల్లని చాకలు తాత ముత్తాతల నాడు అమ్మవారిని పెట్టిన స్థలం ఇది. కట్టగా ఆసేది కట్టమైసమ్మ, గండిని ఆసేది గండి మైసమ్మ, ఊరుని ఆసేది ఊరబోషమ్మ. మేము గ్రామ దేవతలకు పూజలు చేసుకుంటూ పూజ పునస్కారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. కాబట్టి మాకు మాత్రం చాలా బాధాకరంగా ఉంది. ఇవాళ ఈ 10 మందితోటే కాదు, రేపు మాత్రం ఇంకా పెద్ద ఎత్తున మాత్రం మేము బోనాలు తీసి మా శివశక్తులు జోగినీళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తారు. అమ్మవారికి కూడా మాకు మాత్రం న్యాయం కావాలి. పిచ్చి వాళ్ళు అంటే మాకు కూడా పిచ్చి అయి వచ్చింది అనుకోండి, మమ్మల్ని ఇంకెవరు ఆపే తరం ఎవరిది ఉండదు. ఇంకా మా పిచ్చిని చూస్తే ఇంకా ఎవరు రాష్ట్రం కాదు ప్రభుత్వం కూడా దిగొచ్చినా కానీ ఎవరు ఆపరు. ఇంకా అంత పిచ్చి అయిపోతాం. ఇంకా గతంలో కుమ్మరగూడ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర కూడా ధ్వంసం చేసి కాళ్ళతో తన్నారు అమ్మవారిని కూడా. ఇక్కడ కూడా మల విసర్జన చేసి అంత అవమానం చేస్తున్నారు మా దేవీ దేవతలను కూడా. మేము మాత్రం ఊరుకునేది లేదు. ఇంకా పెద్ద ఎత్తున మాత్రానికి మేము ఇంకా నిరసన తెలియజేస్తాం. థ్యాంక్ యూ మేడం. రేపు మాకు సహకారం ఇస్తారు. విజయవంతం చేయండి. నిలబడదాం. నిలబడని మనం కూర్చున్నాము. అప్పుడు అందరూ వస్తారు. నిల్చుంది ఇద్దామా రండి. ఇట్లాంటి కొంతమంది జై కట్టమైసమ్మ తల్లికి జై. కట్టమైసమ్మ తల్లికి జై. కట్టు అందరూ పట్టుకోండమ్మా. ఓకే సార్. రైట్ తీయండి. ఇప్పుడు కట్టమైసమ్మ తల్లికి నల్లగోషమ్మకి